అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో ధనుర్మాసం స్పెషల్ తిరుప్పావై పాశురాలను చెప్పుకుందాం. మొదటి పాశురం మొదలు పెట్టే ముందు తనియలను చెప్పుకుందాం. నీళాతుంగ స్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్యం స్వం శృతి శత శిరః సిద్ధం అధ్యాపయంతి శోచిష్టాయం సృజిని గళితం య బలాత్ కృత్య భుంక్తే గోదా తస్సై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలాదేవి యొక్క ఎత్తైన వక్షస్థలం మీద హాయిగా నిద్రపోతున్న పరమాత్మనే చక్కగా నిద్ర లేపారంట మన ఆండాళమ్మ. శ్రీకృష్ణుడు ఎత్తైన కొండలలో నిద్రిస్తున్నాడు. స్తనగిరి తటి. గిరి అంటే కొండ. కొండ అనగా వేదం. వేదం అనే కొండ గుహలో సింహం ఉంటుంది కదా, అలాగే వేదంలో ఉండేటువంటి సృష్టిలో పరమాత్మ ఉంటాడు అని ఆండాళమ్మ చెబుతున్నారు. అలాంటి స్వామిని ఆండాళమ్మ నిద్రలేపింది. నిద్రలేపి ఆయనకి ఉపదేశం చేసిందంట. అంటే ఏమని చేసిందంటే ఆయన గురించి, ఆయన గొప్పదనాన్ని ఆయనకి చెప్పిందంట. సిద్ధమైన దాన్ని ఎక్కడ సిద్ధపడి ఉంది విషయం అంటే వేదానికి ప్రధానమైన భాగాలు ఉపనిషత్తులు. పరమాత్మని యొక్క పరత్వం అంటే అందరికంటే పరమాత్మ గొప్పవాడు అని ఆయన గొప్పతనాన్ని ఆయనకే చెప్పిందట. అలా పొగిడితే ఆయనకి చాలా ఆనందం కలుగుతుందట. తాను ధరించిన మాలలను స్వామికి ధరింపచేసి ఆయనను ఆ మాలలతో బలాత్కారంగా బంధించినది. తన భక్తి తత్పరతతోటి ఆయన వైభవాన్ని అనుభవించిన గోదా నీకు అనేక నమస్కారములు అని పరాశర భక్తారకులు తిరుప్పావై సారాన్ని ఈ శ్లోకంలో గుచ్చి చెప్పారు. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిశయాల్ పాడి కొడుతాళ్ నర్పామాలై పూమాలై சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தோல்பாவை పాడి అరుళ వల్ల పల్వావై నాడి నీ వేంగడవర్కు ఎన్నై విధి ఎన ఇమ్మాత్తం నాంగడవ వన్నమే నల్గు. హంసలు తిరిగే చేలు కలిగిన శ్రీవిల్లి పుత్తూరులో అవతరించిన ఆండాళ్ రంగనాథుని కొరకు చక్కటి 30 పాశురాలను మంచి రాగంతో పాడిందట. పరమాత్మకి సమర్పించింది. ఈ చక్కటి రాగయుక్తమైన 30 పాశురాల పాటల మాలలని మరియు తాను ధరించిన పుష్పమాలలని స్వామికి ధరింపచేసిందట. ఆమె వైభవాన్ని చెప్పు అంటున్నారు. సన్నని మెరుపు కలిగిన బంగారు తీగవలే ఉన్న అమ్మ అంటున్నారు. తీగ అనగా ముఖ్యంగా ఆడవారిని తీగలతో పోలుస్తారు. ఎందుకు అంటే తీగ ఆధారంతో పెరుగుతుంది అనగా ఇక్కడ ఆధారం అంటే భగవంతుని ఆధారంగా చేసుకున్న వారిని తీగలుగా పిలుస్తారు. అందుకే అలా పోల్చారు. కాంతివంతమైన బంగారు తీగ అన్నారు. తాను విడిచిన మాలలను భగవంతునికి ధరింపచేసి చక్కటి తీగ ఈమె అని చెబుతున్నారు. ప్రాచీనమైన తిరుప్పావై వ్రతాన్ని పాడి వాటిని స్వామివారికి సమర్పించిన సామర్థ్యం కలిగిన ఆమె, చేతి నిండా గాజులు కలిగిన ఆమె వెంకటేశ్వర స్వామి కొరకు ప్రార్థించింది. అనగా రంగనాథుడే అచ్చారూపంలో ఉన్న పెరుమాళ్ళు. ఎక్కడ ఉన్నా ఆయన ఒక్కరే. ఆయనకి నన్ను భార్యగా చెయ్యి స్వామి అనే మాటను చెప్పింది. మేము కూడా ఆవిడ పద్ధతిలోనే ఉండేలా కటాక్షించు అని ఈ పాశురంలో ఉయ్యకొండారు అనే స్వామి చెబుతున్నారు. తనియలు ముగిసినవి. ఇప్పుడు మొదటి పాశురం చెప్పుకుందాం. మార్హడి తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராட பொதுவீர் போதுமினோ நேர் ஹிஜ்ரயீர் ஷீர்மால்ஹும் ஐப்பாடி செல்வச் சிறு மீர்ஹாள் கூர்வேர் கொஜம் தொஜிலன் నంద గోపాన్ కుమరన్ ఏరాంద కన్ని యశోదై ఇళం సింగం కార్మేని శంకన్ కదిర్ అదియంబోల్ ముహత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పుగచె పడిందేలోరెం పావై. ఇప్పుడు మొదటి పాశురానికి భావం చెప్పుకుందాం. సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికల్లారా, మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి.
శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాలసింహం వంటి వాడును. నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రుని వలె ఆహ్లాదకరుడును, సూర్యుని వలె తేజోమయుడునైన నారాయణునే తప్పు ఇతరములకు కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కావాల్సిన విచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ ఈ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించినట్లుగా దాని కంగమైన మార్గళి స్నానము చేయి కోరిక గల వారందరూ ఆలస్యం చేయకుండా శీఘ్రముగా రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరినీ ఆహ్వానిస్తుంది. ఇంతటితో మొదటి పాశురం ముగిసింది. రెండవ పాశురం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. జై రామానుజ ఆండాళ్ తిరువళై శరణం.